ఎన్నటికి వెళ్తారండి ఎన్నో కానీ మరి మా ఆరిపోయినాయి ఎలా ముద్ద అవుతున్నాయా చూడు. హే గాయ్స్, ఎవ్రీ ఇయర్ లాగే ఆవకాయ పచ్చడి పడదామని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. రాగానే విహాన్ పాలు తాగేశాడు. మేమైతే మామిడికాయలకి అయితే బయలుదేరిపోయామన్నమాట మార్కెట్లోకి. అంటే మా అమ్మ వాళ్ళ హౌస్ ఓనర్ అనమాట. తాతయ్య గారితో అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే అతనికి తెలుస్తుంది ఏ కాయలు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అలాగా 18 రూపాయలండి. చిన్న రసాలండి ఎన్నటికి వెళ్తారండి ఎన్నో కానీ 6 రూపాయలు పడుతుంది. 5 తక్కువ పెట్టాను. 16 రూపాయలు పడుతుంది. తోటలో 20 రూపాయలు 22 రూపాయలు వస్తున్నాండి. అంత రేట్ లేదు. ఈ రాలిపోయిన కాయ తెచ్చి నచ్చొచ్చాము. ఇంకా మామిడికాయ అయితే కట్ చేసి ఇచ్చారు. అబ్బా చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. మనకి మెయిన్ పచ్చడికి ఇలాగే కావాలి కదా. ముగ్గురం అయితే టేస్ట్ చూసేసి ఇంకా ఫైనల్ చేసేసి తీసేసుకున్నాము. కాయ 10 రూపాయలు చొప్పున తీసుకున్నాము, ఆయన 18 రూపాయలు చెప్పారు కదా. నాకే చాలా ఫన్నీగా అనిపించింది ఆ తాతయ్య గారు అలా బేరమాడుతుంటే. కాకపోతే పెద్దవాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి కదా, అందుకని చెప్పేసి మేము ఒక 35 కాయలు అయితే తీసేసుకున్నాము. అంటే అన్ని కాయలతో ఏం చేస్తామంటే ఆవకాయకి ప్లస్ మావకాయకి కలిపి తీసి వేరేది ఇచ్చామని నాది ముంగు వచ్చినకాయ ఇంకా గట్టిగా ఉంటుంది. మామిడికాయ కలిపి నాతి ముంగండి మీకు కింద గడ్డ. ఇంకా ఫైనల్గా మామిడికాయలు అయితే తీసేసుకొని అవి ముక్కలు కొట్టించడానికి అయితే వచ్చాము. మనకు అసలు రావు అవి. సో అవి మంచిగా కడిగేసి వాష్ చేసేసి బయట అయితే ముక్కలు కట్ చేయించేసి తీసుకెళ్ళిపోయామన్నమాట. 25 కాయలు అయితే ఆవకాయకి అయితే ముక్కలు కొట్టించేసాము. 10 అయితే నార్మల్గా ఇంటికి తీసుకెళ్ళిపోయాము మాగాయకి అని చెప్పేసి. మాగాయ ఎక్కువ ఎవరు తినరు, నా కోసమే అనమాట. ఇంక ఇంటికి వచ్చేసాక మా అమ్మ అవన్నీ ఎల్లుల్లిపాయలు అన్నీ ఒలుస్తున్నాం అనమాట. ఎల్లుల్లిపాయలు అయిపోయాక మాగాయకి అలా ఒలిచాను. 2 కాయలు అలా తీసాను. తర్వాత ఇంకా చేయనొప్పి వచ్చి మా అమ్మకైతే ఇచ్చేసాను. ఇలా చిన్న చిన్న పనులు సింపుల్గా ఉన్నాయైతే చేసాము. మొత్తం ముగ్గురం కలిపి నాని నేను అలాగే మా అమ్మ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాం. 1.5 గంట పైనే పట్టింది. మా విహాన్ కూడా ఒక చెయ్యి వేసేసాడు. వాళ్ళు లేకపోతే ఎలా చెప్పండి. ఇంకా ఎవ్రీ ఇయర్ లాగే మా అమ్మగారి కదా మాకు ఆవకాయ అయితే పట్టేది. సో అందుకని మా అమ్మగారిని అయితే పిలిపించేసి ఆవకాయ అయితే పట్టించేస్తున్నాము. కొలతలతో అయితే మాకు చెప్తూ చేస్తున్నారనమాట. అంటే అవి ఉన్నాయి కదా, సో వాటితో 4 వస్తే ఒక కొంచెం అనమాట, కొంచెం ముక్కలంట. ఇక్కడ ఆవాలైతే కొలిచేసి వాటిని అయితే గ్రైండ్ చేయమని ఇస్తున్నారు. ఇంకా మేము గ్రైండ్ చేసేసి వాటిని మంచిగా అయితే జల్లిచ్చామన్నారు. ఇంకా జల్లిచ్చేసాను. నేను నుంచునే పనే కదా, సింపుల్గా ఉన్నాయండి, నేను చేశాను. ఇంకా అలా జల్లించేసాక మా అమ్మగారి దగ్గరికి అయితే పట్టుకెళ్ళిపోయాము. ఇంకా మిగతాయి మా అమ్మ అయితే జల్లించుకుంటుంది అనమాట. ఈ లోపు అక్కడ విహాన్ బాబు అయితే రకరకాలుగా డ్యాన్సులు, రకరకాలుగా పడుకోవడం అయితే చేస్తున్నాడు. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు అయితే ఇలా కొంచెం కచ్చబిచ్చ కింద అయితే కొట్టేసి ఉంచమన్నారనమాట. మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతాయి, వద్దు ఇలా చేసేయండి అని చెప్పేసి అంటే నాకు ఓపిక లేదని చెప్పి నానిగారు అయితే చేస్తున్నారు. విహాన్ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా మీకు ఏంటంటే ఒక కొంచెం ముక్కలకి ఆ డబ్బా నిండా కాకుండా కొంచెం తగ్గించి కారం అయితే వేశారు. అలాగే హాఫ్ అయితే ఆవు పిండి వేశారు, గుప్పెడు మెంతులు అయితే వేశారనమాట. ఆ తర్వాత హాఫ్ అయితే ఎల్లుల్లి రబ్బలు ఉంటాయి కదా ఒలుచుకున్నవి, అవి అయితే వేశారు. నెక్స్ట్ రాళ్ళుప్పు అయితే ఉంటుంది కదా, కల్లుప్పు, అవైతే మిక్సీ పట్టేమన్నారు. ఎండలో పెట్టేసిన తర్వాత మిక్సీ పడితే మెత్తగా అయిపోయింది. అయిపోయిన తర్వాత హాఫ్ అయితే వేశారు. ఎందుకంటే సాల్ట్ తర్వాత అయినా కలుపుకోవచ్చు కదా, ముందు ఎక్కువైపోతే తినలేము కదా, అందుకని చెప్పి మొత్తం అయితే అలా కలిపేసుకున్నారు. మంచిగా అంతా మసాలాలు ఇవన్నీ కలిసేలాగా మొత్తం అయితే కలిపేసుకున్నారు. కలుపుకున్న తర్వాత కొంచెం ముక్కలు అయితే ఉన్నాయి కదా, దానిలోకి అయితే ఆయిల్ అయితే వేసామన్నారు. సో వేరుశనగ నూనె అయితే నాన్నగారు అయితే చింపేసేస్తున్నారు. ఎందుకంటే నేను ఎక్కువ హెల్ప్ చేయలేను కదా ఈ టైంలో అని చెప్పేసి నాన్నగారు అయితే చేస్తున్నారు మా అమ్మకి. ఇంకా విహాన్ అయితే చూడండి ఎలా పోజులు ఇస్తున్నాడో.
నాకైతే మా అమ్మగారు చెప్పింది విన్నాక చాలా సింపుల్ అనిపించింది. కాకపోతే చాకిరీ చాలా ఎక్కువుంటది. ఇలా మొత్తం అయిపోయాక దీనిలో మంచిగా కలిపేసుకొని, ఆ నూనె ముక్కలు ఇందులో వేసేసి, ఇది మొత్తం కలిపేసుకొని జాడీలో అయితే వేసేసుకోవడమే. ఇప్పుడేంటంటే జాడీలో వేసే ముందు లాస్ట్‌న కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఎందుకంటే ఆయిల్ ఉంటే మంచిది అని చెప్పేసి అలా అయితే వేసి లోపలంతా మొత్తం పామేశారు. ఆ తర్వాత ఇందులో బేషన్‌లో ఉన్న ముక్కలన్నీ తీసి అందులో ఏసేశారు. టోటల్ ప్రాసెస్ అంతా ఇదే. కలపడం ఈజీయే గానీ అవన్నీ మిక్సీ పట్టి చేయడానికి టైమ్ టేకెన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ నాని ఫేస్ చూడండి భలే నవ్వొస్తది. భలే నవ్వుతున్నాడు వీడియో తీస్తున్నానని చెప్పేసి. ఇంకా చూసారు కదా మొత్తం అన్నీ అయిపోయినాయి. ముక్కలు అయిపోయినాయి. అలాగే ఇక్కడ కారం కూడా అయిపోయింది. ఉన్నది కూడా అలా పైన వేసేసి ఇది వచ్చేసి చిన్న జాడీ అనమాట. అందుకే ఫిల్ అయిపోయింది తొందరగా. కొంచెడు ముక్కలకే కరెక్ట్‌గా సరిపోయేలాగా అనమాట. ఇంక ఇవన్నీ మామగారు అయితే గట్టిగా ప్రెస్ చేసేసి ఆ తర్వాత ఉన్న ఆయిల్ కూడా వేసేసారు. ఎక్కువేస్తే పొంగిపోద్దని. ఇంకా ఒక కుంచుడు ముక్కలైతే క్లియర్ అయిపోయినాయి. ఇంకో కుంచుడు ముక్కలైతే ఉన్నాయి కదా! సో, వాటిలకైతే సేమ్ ఫస్ట్ ఎలా అయితే ప్రాసెస్ ఉందో సేమ్ అలానే యేసుకొని మళ్ళీ అయితే అలా కారం అయితే మిక్సీ అన్నీ కలిపేసి మొత్తం మిక్స్ చేసేసారనమాట. సేమ్ అలాగే మిగిలిన ముక్కలన్నీ నానిగారు ఆయిల్‌లో అయితే వేసేస్తున్నారు. వేసేసి అలా కలుపుకుంటూ కొంచెం పసుపు కూడా వేశారు. మీకు ముందు చెప్పడం మర్చిపోయాను కదా! ఎందుకంటే పసుపు వేస్తే మంచిది. సో, అందుకని కొంచెం పసుపు కూడా వేశారు. సేమ్ ఇందాకడ ప్రాసెస్ లాగే అయిపోయిన జాడీ అయితే పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ జాడీకైతే సేమ్ ఇందాక ఎలా చెప్పానో అలాగే కలిపేసి దానిలో అయితే వేసేస్తున్నారనమాట. చాలా సింపుల్ అండి. కాకపోతే చెప్పాను కదా! ఎక్కువ టైం తీసుకుంటుంది ఇవన్నీ చేయడానికి. ఒక్కళ్ళతో అయితే అస్సలు అవ్వదు. పికిల్స్ బిజినెస్ చేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అనమాట. చాలా వర్క్ ఉంటది దీనిలో. ఇంకా మొత్తం అయితే దీనిలో అయితే అయిపోయినాయి. కాకపోతే ఈ జాడీ అయితే అస్సలు ఫుల్ అవ్వలేదు. మా అమ్మ చాలా డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే 2 జాడీలు ఫుల్ అయిపోయినాయి. అది అప్పుడైతే 20 కాయలకే ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు 25 కాయలు తీసుకున్నా ఫుల్ అవ్వలేదు. ఇవి చిన్న కాయలు అని చెప్పేసి నాని అయితే చెప్పారు. అప్పుడు కొంచెం పెద్దవండి. ఇప్పుడు చిన్నవి కదా! అందుకే ఫుల్ అవ్వలేదు. ఎందుకంటే మా బలగం చాలా పెద్దది. అందరికీ ఇవ్వాలి. మనం చేసుకున్నంతలోనే కొంచెం కొంచెం ఇస్తే బావుంటది కదా! సో, అందుకే అందరికీ పంచాలి కదా అని చెప్పి మా అమ్మ అలా డిసప్పాయింట్‌లోనే ఉంది. కాకపోతే ఏముందిలే ఉన్న దాంట్లోనే కొంచెం కొంచెం ఇద్దాం అని చెప్పేసి ఇంకా అలా అయితే చెప్పుకుంటూ వచ్చాం మా అమ్మకి. ఫైనల్‌గా అయితే మా అమ్మగారు హెల్ప్ చేయడం వల్ల పచ్చడైతే మనది కంప్లీట్ అయితే అయిపోయింది. లాస్ట్‌లో అయితే టేస్ట్ చూడమన్నారు కొంచెం. ఆ తర్వాత నెక్స్ట్ అయితే చెప్పాను కదండీ! 25 కాయలు ఆవకాయకి తీసుకున్నాము. 10 కాయలు మాగాయకి. ఎందుకంటే మాకు మట్టికే అని చెప్పేసి. సో, అలా అయితే చేస్తున్నాము. మాగాయి కూడా కలిపేద్దామని చెప్పేసి ఆ మామగారైతే అని ఇంకా కలిపేస్తున్నారనమాట. దీనిలోకి ఏంటంటే మామిడికాయ ముక్కలు ముందే మేము కాసేపు ఎండలో పెట్టాము. ఎండలో పెట్టాక పైనుంచి తీసుకొచ్చేసి దానిలో కారం, ఉప్పు అవన్నీ అయితే కలిపేశారు. అలాగే నానిగారు వెల్లుల్లిపాయలు అయితే ఇక్కడ చూడండి చేశారు కదా! సో, అది కూడా వేసేసి కలిపేశారనమాట. మనకొచ్చేసి ఆవకాయలో ఓన్లీ మెంతులే వేశారు. అది కూడా మిక్సీ ఏం పట్టలేదు. కాకపోతే దీనిలో వచ్చేసి మెంతు పొడి వేసుకోవాలి. దాంతో పాటు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. 2 మిక్సీ అయితే పట్టామన్నారు మా అమ్మని. ఈలోపు అయితే మా అమ్మ మిక్సీ పట్టేస్తుంది. మా అమ్మగారైతే ఇది లోపు గట్టిగా అయితే కలిపేస్తున్నారు. ఎందుకంటే ఆవిడకి తెలుసు కదా! ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారనమాట. పికిల్స్ చాలామంది చాలా టైప్స్‌లో చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండే ప్లేస్‌ని బట్టి అలా అయితే మారుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని. ఇంకా మా విహాన్ బాబు జోలికొచ్చేస్తే వాడి పోజులే పోజులు మామూలుగా కాదనమాట. ఇంకా నాన్నగారైతే ఆయిలేసేస్తున్నారు. మామగారైతే మొత్తం కలిపేస్తున్నారనమాట. ఆయిలేసేసిన తర్వాత చిన్న టీ కప్పుతో మెంతులు, చిన్న టీ కప్‌తో జీలకర్ర 2 విడివిడిగా వేయించేసి పౌడర్ అయితే చేసేయాలి. పౌడర్ అయితే చేసేసి 2 పొడులైతే వేసేసాము. వేసేసాక కూడా మంచిగా అయితే మిక్స్ చేసేసారు మామగారు. చాలా గట్టిగా ప్రెషర్ ఇస్తూ కలపాలి. ఎందుకంటే అవి మొత్తం అన్నీ కలవాలి కదా! మనం వేసినవన్నీ అలా కొంచెం కొంచెం ఆయిల్ పోస్తూ అయితే అలా కలుపుతూ ఉన్నారు. ఇంకా నాని అయితే నవ్వుతూ ఉన్నాడు. నేర్చుకో అని చెప్పేసి.
నాకైతే టేస్ట్ చూడమని అయితే ఇచ్చారు కొంచెం. నేను టేస్ట్ చూసి అయితే కొంచెం సాల్ట్ తక్కువుంది. మిగతాదంతా సరిపోయిందని చెప్పేసి అయితే అన్నాను. ఎందుకంటే 3 డేస్ ఆగాక మళ్ళీ చూసుకుంటే అప్పుడు ఇంకా సాల్ట్ తగ్గుద్ది కదా! అని చెప్పేసని కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపారు. నానికి తెలిసింది అది ఇంతకీ నాకు తెలియలేదు. నేను ఇంకా సాల్ట్ ఎక్కువైపోద్దేమో అనుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెమే కాబట్టి డబ్బాలోకి అయితే తీసేస్తున్నాము. లాస్ట్‌లో కొంచెం ఆయిల్ అయితే వేసినప్పుడు కూడా మంచిగా అలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం గట్టిగా ప్రెషర్ ఇస్తూ అయితే ఆ బాక్స్‌లో వేసేసి మంచిగా అయితే అలా నొక్కేస్తున్నారు. నొక్కేసి మొత్తం ఆ బాక్స్ సగానికి కూడా రాలేదు. 10 కాయలు కోసినప్పుడు అనుకో పెద్దయొచ్చాయి. ముక్కలు చాలా ఎక్కువ ఉంటదేమో క్వాంటిటీ అనుకున్నాం. కాకపోతే ఎండలో పెట్టాక దగ్గరికి గట్టిగా ఇలా నొక్కేసాక చాలా తక్కువైపోయింది పచ్చడి. నాకు తెలిసి ఒక కేజీన్నర వచ్చుంటదేమో మహా అయితే అంతే. పచ్చడైతే తక్కువైంది ఆవకాయ అని చెప్పి మా అమ్మ డిసప్పాయింట్ అయితే చూడండి. తెచ్చుకుంటే సరిపోద్ది. అందరికి పంపకాయలతో కదా, అది ఎంత అవ్వలేదు కదా మరి. ఇంకో 10 కాయలు తెచ్చుకొని పట్టుకోండి అన్నట్టయితే చెప్పారు. ఇక్కడ ఏంటి అంటే అప్పుడే వేడివేడిగా రైస్ దానిలో మాగాయ పచ్చడి నా ఫేవరెట్ డిష్ అనమాట. పప్పు మామిడికాయ అయితే వండింది మా అమ్మ వండమన్నానని చెప్పేసి. సో పప్పు మామిడికాయ అయితే ముగ్గురం అలా వేసుకొని ప్లేట్స్లో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. నానిగారు అయితే దానిలోకి నెయ్యి అనమాట. నాకైతే నెయ్యి అస్సలు నచ్చదు. నానిగారు అయితే నెయ్యి తింటారు. విహాన్ చూడండి ఎంత అలా పెట్టాడు, పుల్లగా ఉందనమాట మాగాయ పచ్చడి. ఇంకా విహాన్ అయిపోయాక ఇది నా రివ్యూ టైం అనమాట. నేను తిన్నాక కూడా ఎలా ఉందని అడిగారు నాని. బాగుంది అంతా ఓకే అని చెప్పాను. సో మజ్జిగ మిరపకాయలు అయితే పెట్టాను కదా, అవైతే ఆ రోజు ఎండలో పెట్టాము, బాగానే ఉన్నాయి. 3-4 డేస్ మంచిగా ఎండలో పెట్టేసాం అనుకోండి మజ్జిగ మిరపకాయలు బాగా వస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ డే మూడో రోజు అయితే కలపాలి కదా సాల్ట్ అవన్నీ చూసుకొని. సో అలా అనమాట. మళ్ళీ జాడీల్లో అయితే పెద్ద దానిలోకి అయితే వేసేసి మంచిగా అన్నీ కలిపి మిక్స్ చేస్తున్నారనమాట. కొంచెం ఆయిల్ తక్కువైంది. జాడీల్లో ఉంచాం కదా గమ్మున పొంగిపోద్దని తక్కువ ఆయిలే వేశారు. మూడో రోజు కలిపినప్పుడు సాల్ట్ అవి చూసుకొని ఆయిల్ కలుపుకోండి అని మా అమ్మగారు అయితే చెప్పారు. ఆవిడైతే లేరు, ఊరెళ్ళారు. సో అందుకని చెప్పేసి మేమే మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే తెలుసు ఓన్లీ మిక్సింగే కదా, సాల్ట్ అది చూసుకోండి సరిపోద్ది, ఆయిల్ సరిపోకపోతే వేసుకోండి అన్నట్టు చెప్పారు అంతే. సో ఇంకా అలా అయితే నాన్నగారు అయితే మిక్స్ చేసేస్తున్నారు. ఎందుకంటే మనం చేయలేం కదా, ఇది చాలా గట్టిగా ఉంటుంది. సో విహాన్ అయితే చూడండి అది కూడా టేస్ట్ చూసేస్తున్నాడు. వాడికి ఎంత ఇష్టమో పికిల్స్ అంటే. ఇంకా నేను కూడా టేస్ట్ చూస్తున్నాను. నాకు కూడా బాగా నచ్చింది. ఆవకాయ కూడా చాలా బాగుంది. ఇంకా మా ఆవకాయ పచ్చడి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది. మీకు కూడా కావాలనుకుంటే వీడియో చూసి చేసేసుకోండి.